వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నేను లోపలికి వెళ్ళటం అంటే నా మెంటాలిటీ ఎట్లా ఉంటుంది అంటేనండి, షూటింగ్ జరిగినంతసేపు డైరెక్టర్ ఏమి ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు, డిసిప్లిన్గా ఉంటాం, డీసెంట్గా ఉంటాం, డిసిప్లిన్గా ఉంటాం, డైరెక్టర్ చెప్పింది పెర్ఫార్మెన్స్ ఎంతవరకు రీచ్ అవ్వగలం, అండ్ సినిమా అయిపోయిన తర్వాత నా లైఫ్లో వాళ్ళని మర్చిపోకూడదు అంటూ మాత్రమే ఉంటుంది. నా పర్సనల్ బిహేవియర్ ఐ నెవర్ చేంజ్. భూమి తలకిందలైనా నా పర్సనల్ నా మెంటాలిటీ కానీ నా పర్సనల్ బిహేవియర్ కానీ మారదు. ఎగ్జాక్ట్ నా క్వశ్చన్ కూడా అదే. మారదు. నెవర్. నేను ఇంకొక హిందీ సినిమా చేసినా ఆ కల్చర్లోకి వెళ్ళినా నేను నాలాగానే ఉంటాను. అయితే మీ టీంలో నాకు ఈ మధ్యకాలంలో మీ టీం మొత్తాన్ని కలుస్తున్నాను. ఓకే. ఒక 2-3 ఇంటర్వ్యూ చేశాను. ఉత్తేజ్ గారితో ఒక 3 days నుంచి మాట్లాడుతున్నాను. ఓకే. వాళ్ళు చెప్పిన ఒక మాట ఏంటంటే, ఆ టీంలో ఆర్టిస్టులు అందరూ సినిమా చేసి పక్కకి వెళ్ళిపోయారు. కొంతమందిని ఆర్జీవీ పట్టుకొని తీసుకెళ్లారు, ఇంకొంతమంది మాత్రం ఆర్జీవీని వదలలేదు. లైక్ చక్రి సినిమా అయిపోయినా కానీ ఆర్జీవీని వదలలేదంట. సో మీరు ఎప్పుడైనా రిగ్రెట్ ఫీల్ అయ్యారా? నేను కూడా ఆ రోజు ఆర్జీవీతోనే ఉండుంటే నాకు లేదండి. అంటే ఆ మెంటాలిటీ కూడా కాదు రాము గారిది. ఆయనకి నచ్చింది అనుకోండి, ఎక్కడో 7 సముద్రాలు అవతలు ఉన్నాయనే నాగేశ్వరరావు గారు లేకపోతే చక్రి ఫోన్ చేసి మాట్లాడదాం, అలా కాదు ఆయన. ఆయనకు ఒకవేళ నిజంగా నచ్చితే ఎక్కడి నుంచి అనేది మనం ఆయన వెనకాల తిరగటం వల్ల ఆయన వేషాలు ఇవ్వటం లైక్ ఆ మెంటాలిటీ కాదు ఆయనది. సో పక్కన ఉన్నారు కాబట్టి అవకాశాలు. నో ఈ సత్య కూడా పర్ఫెక్ట్ షూట్ అయ్యాడు కదా మన చక్రి. అవును. అండ్ తర్వాత దెయ్యం, నేను చేసిన దెయ్యం ఉంది, దాంట్లో కూడా ఒక తెలంగాణ, నాకు తెలిసి ఫుల్ ఫ్లెడ్జ్డ్ తెలంగాణ మాండలికం మాట్లాడింది ఆ హీరోనే. ఇది దెయ్యంలో హీరో. మొత్తం సినిమా అంతా తెలంగాణ మాట్లాడతాడు హీరో. అప్పటి వరకు అంతకుముందు వరకు మరి వచ్చినవో లేదు నాకు తెలియదు, కానీ విలన్స్ క్యారెక్టర్ చిన్న సీక్వెన్స్లు ఉండే క్యారెక్టర్, ఈవెన్ విలన్స్ మాట్లాడతారు, చిన్న క్యారెక్టర్ ఆర్టిస్టులు మాట్లాడతారు, కానీ ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఒక హీరో మొత్తం సినిమా అంతా మాట్లాడింది అదే నాకు గుర్తుండి. సో అట్లాగా చక్రిని పక్కనున్నాడని ఆయన ప్రమోట్ చేశాడని నేను అనుకోను. అదొక ప్లస్ పాయింట్ అయ్యి ఉండొచ్చు. బట్ సత్య పర్ఫెక్ట్ షూట్ అయ్యాడుగా. మీరు ఎప్పుడు అలా ఫీల్ అవ్వలేదా? లేదండి, నేను ఎప్పుడు ఫైల్ నేను అదే చెప్తున్నానండి. నేను అలా ఇప్పుడు అంటే రిగ్రెట్ ఎప్పుడు ఫీల్ అవ్వాలి? అందరినీ ఇప్పుడు ఉన్నోళ్ళందరూ చేసేస్తున్నారు అనుకోండి, నేను తప్ప అందరికి వేషాలు వచ్చేస్తున్నాయి అనుకోండి, అప్పుడు ఏమన్నా ఫీల్ అయ్యేవాడినేమో, అరే నేను కూడా ఉంటే బాగుండేదేమో అనుకునేవాడినేమో. బట్ ఆయన మెంటాలిటీ అది కాదు. ఓకే. రాము గారి మెంటాలిటీ అది కాదు నాకు తెలిసి. శివ సక్సెస్ తర్వాత రామ్ జగన్కి వరుసగా ఆఫర్లు వచ్చినాయా, అసలు రాలేదా? ప్రయత్నం. ఇంకోటి ఏంటంటే, నాకు ఆ టైంలో నన్ను నేను ఎలా ప్రమోట్ చేసుకోవాలో నాకు తెలియదు, ఇప్పటికీ తెలియదు, అది వేరే సంగతి. అప్పుడు చెన్నైలో ఉండేవాళ్ళం అండి. రికగ్నిషన్ అంతా ఇక్కడ విపరీతంగా వస్తుంది. ఇక్కడికి వస్తే మాత్రం షూటింగ్కి వస్తే వైజాగ్, రాజమండ్రి, లేకపోతే రంపచోడవరం వెళ్తూ ఉంటే విపరీతమైన రికగ్నిషన్. అక్కడ థింగ్ ఏంటంటే, యాక్చువల్గా అందరూ బాగా బిజీగా ఉన్న మేనేజర్లు పెట్టుకోవటం, లేకపోతే రెగ్యులర్గా టచ్లో ఉండటం, పిఆర్ మెయింటైన్ చేయటం, అది ఉండేది. నాకు ఆ నాలెడ్జ్ లేదు ఆ టైంలో. అదే చెప్తున్నాను కదా. సో అందుకని వచ్చినాయి చేసుకుంటా పోయాను తప్పించి, నేను ఇది మిస్ అవుతున్నాను, ఇట్లా చేస్తే ఇట్లా ఉంటుందా కెరీర్, అలా ఏం అనుకోలేదు. కానీ వచ్చినాయి ఆఫర్స్, కొన్ని వచ్చినాయి, అది చేసుకుంటూ వెళ్ళని తప్పించి కుప్పలు తప్పలుగా వచ్చేయలేదు నాకు. అయితే ఇక్కడ ఇది ఆల్రెడీ మీరు ఒక ఇంటర్వ్యూలో చెప్పారు, బట్ మా ప్రేక్షకుల కోసం మళ్ళీ చెప్పండి, పర్లేదు. ఏది చెప్పండి. అదే టైంలో మీకు ఒక యాక్సిడెంట్ అయింది. కరెక్ట్. హిందీ శివ తర్వాత ఒక యాక్సిడెంట్ అయింది. కెరీర్లో అప్పుడే మంచి అవకాశం వచ్చే సమయం. మీరు ఎక్కడి నుంచి ఇన్ఫర్మేషన్ లాగారు నాకు తెలియట్లేదు. కరెక్టే. ఆ యాక్సిడెంట్ అయిన సమయంలో అప్పటిదాకా మీకు పరిచయం లేని ఒక వ్యక్తి మిమ్మల్ని ఎత్తుక్కుంటూ వచ్చి మీరు హాస్పిటల్లో ఉన్నారని చెప్పి మీకు పండ్లు తీసుకొచ్చి పలకరించి మీకు ధైర్యం చెప్పి వెళ్ళారు. పరిచయం లేని వ్యక్తి కాదు, పరిచయం ఉన్న వ్యక్తే. ఆలీ హాస్పిటల్లో కదండి, ఫ్లాట్లోనే, హాస్పిటల్ నుంచి బ్యాండేజ్ వేసుకుని ఫ్లాట్లో ఉన్నా అని. అక్కడ మాంబళం లలిత అపార్ట్మెంట్స్ అని అపార్ట్మెంట్ ఉంది, లలిత అపార్ట్మెంట్స్ ఇంకోటి ఏదో. నేను అట్లూరి వెంకట అని నా క్లాస్మేట్ వాడు ఇన్స్టిట్యూట్లో. సరే అంటే వెంకట్ని అడిగినట్టున్నాడు. వెంకట్ని అడిగితే అప్పుడు అది మీరు చెప్పిందే, వచ్చి ఫ్లాట్కి వచ్చి బిస్కెట్స్
అండ్ యాపిల్స్ ఇంకా అయ్యో గ్రేప్స్ అయ్యి ఉన్నట్టున్నాయి అన్నీ తీసుకొచ్చి ఏంటి ఎలా జరిగింది ఇది అన్నాడు. సరే చెప్పాను. చెప్పిన తర్వాత నేను ఊటీ షూటింగ్ వెళ్తున్నా, వచ్చిన తర్వాత మళ్ళీ వస్తాం మళ్ళీ అన్నాడు. ఫోన్స్ లేవు కదండి. అంతే కదా సార్. మళ్ళీ వచ్చి కలుస్తాను ఇది అన్నాడు. అది ఎప్పటికీ నేను మర్చిపోనండి ఇలాంటివి. అంటే ఈ క్వశ్చన్ ఎందుకు అడిగానంటే సార్, అలీ గారంట ఇండస్ట్రీలో ఎవరైతే ఇబ్బందుల్లో ఉంటారో, ఎవరైతే పడిపోతారో ముందు వాళ్ళ దగ్గరికి వెళ్తారంట. ఓకే. అంటే మీరు ఆ ఇంటర్వ్యూలో చాలా ఎమోషనల్గా చెప్పారు, అలీ గారు ముందే చెప్పారు. ఓకే. బట్ పూరి జగన్నాథ్ గారు అచ్చా అలీతో సరదాగా దాంట్లో చెప్పారు, మీరు చెప్పారు. నేను అక్కడ వినే ఈ క్వశ్చన్ అడుగుతాను. అచ్చా నేను మీకు ఎట్లా సపరేట్గా తెలిసిందా? లేదు, అదే ఒక ఇంటర్వ్యూలో అని చెప్పి ముందే చెప్పాను. నిజం నిజం. పూరి జగన్నాథ్ గారు ఆస్తంతా పోగొట్టుకున్న తర్వాత ఓకే ఇండస్ట్రీలో ఆయన దగ్గరికి వెళ్ళడానికి కూడా చాలా మంది భయపడుతున్న సమయం, ఈయన ఒక చిన్న లాకెట్ తీసుకెళ్ళి గోల్డే ఇది వేసుకో, నీ ఆస్తి మొత్తం మళ్ళీ వెనక్కి సంపాదిస్తావు నువ్వు అని చెప్పి ధైర్యం చెప్పారంట. దానివల్ల సంపాదించి ఉండకపోవచ్చు, అదే బట్ ఒక మానసిక ధైర్యం డెఫినెట్గానండి. ఎంత బూస్టప్ ఉంటుంది. ఇలాగా ఆ రోజు మీ దగ్గరికి వచ్చినట్టే ఇండస్ట్రీలో చాలా మంది దగ్గరికి ఆయన వెళ్ళారు. సో అది మీకు తెలియాలని చెప్పి నేను ఈ క్వశ్చన్ అడిగాను. లేదు మంచి పాయింట్ అడిగారు, చెప్పారు కూడా. నేను ఆలీని చాలా దగ్గర నుంచి చాలా సంవత్సరాల నుంచి చూస్తున్నాను. అప్పుడు నా దగ్గరికి వచ్చినప్పుడు సైకిల్ ఉంది, అంత సైకిల్ మీద వచ్చేస్తాను. ఓకే. సైకిల్ మీద తిరిగేవాడు. బట్ అప్పుడు ఎలా ఉన్నాడో ఎప్పటికీ ఇంపోర్టెడ్ కార్లో 1-2 కార్లో ఐ మీన్ 2-3 కార్లో తిరుగుతున్నా కూడా అలాగే ఉన్నాడు. దట్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఫర్ హ్యూమన్ బీయింగ్. అంతే కదా. సినిమా ఆర్టిస్ట్ అంటలేదు నేను, హ్యూమన్ బీయింగ్, మనిషికి అవసరం. మనిషికి అవసరం ఒక మాట సార్. కానీ ఉండనివ్వదు. డబ్బు ఉంది చూసారా, ఉండనివ్వదు. అదొక మత్తు. సక్సెస్, డబ్బు వెరీ డేంజరస్. ఆలీ అయితే అలా మారలేదు, అలాగే ఉన్నాడు. ఈవెన్ సాయి కుమార్ కూడా. సాయి కుమార్ నాకు చెన్నై నుంచి నాకు వెరీ క్లోజ్ ఫ్రెండ్. నాకు ఈజ్ లైక్ మై ఫ్యామిలీ మెంబర్. నేను కూడా తనకి అంతే, ఓ బ్రదర్ లాగా. ఈజ్ దర్ ఫ్యాంటాస్టిక్. అంటే శ్రీకాంత్ గారు కానీ ఇప్పుడు మీరు అన్న మాట, ఇంత క్రేజ్ వచ్చినా మారలేదు, హ్యూమన్ బీయింగ్ అలా ఉన్నారని చెప్పారు కదా. జీవితం అనేది సినిమా కంటే గొప్పది కదా. అన్నిటికంటే జీవితమే కదా గొప్పది. దాంట్లో మనిషి ఎలా ఉండాలో అలా ఉంటే అదే గౌరవం. ఈరోజు నేను మాట్లాడినా మీరు మాట్లాడినా అలా ఉన్నారు కాబట్టి. బట్ ఇందాక ఆర్ నారాయణమూర్తి గారి ప్రస్తావన వచ్చింది. అయితే ఒక చిన్న ఇన్సిడెంట్, ఇండస్ట్రీలో మనం పనిచేస్తే ఆ డబ్బులు ఇవ్వడం అనేది చాలా కష్టం. 60% ఇస్తారో ఎవరో కష్టం. మీకు డబ్బులు ఇవ్వాల్సి ఉంటే చెన్నై నుంచి హైదరాబాద్కి ఎతుక్కుంటా వచ్చి మీరు ఎక్కడున్నారో తెలియకపోతే వేరే మనిషికి రామ్ జగన్కి నేను డబ్బులు ఇవ్వాలి ఇచ్చేయండి అని చెప్పి ఇచ్చి వెళ్ళిపోయారంట ఆయన. నిజం అది. ఏంది అసలు ఆ సీక్వెన్స్ అంతా ఒకసారి చెప్పండి. నేను అప్పటికే ఒక సినిమా చేసున్నానండి ఆయనతో. సినిమా చేస్తే అంటే నా అందరి సంగతి నాకు తెలియదు. నా జీవితంలో అత్యంత గొప్ప ప్రొడ్యూసర్ అంటే ఆర్ నారాయణమూర్తి గారు. ఓకే. ఎందుకంటున్నానంటే ఆయన చిన్న బడ్జెట్ సినిమాలు బయట కనపడితేనో లేకపోతే ఇప్పుడు ఆఫీస్కు ఫస్ట్ యాక్చువల్గా నన్ను ఆయన పిలిచి ఆఫీస్కి రమ్మని చెప్పారు. సాలిగ్రామంలో అక్కడ ఉండేది రావటం. ఇన్ని రోజులు ఉంటుందండి. అప్పుడు మనకి పండగ పెద్ద, ఇన్ని రోజుల వర్క్ సినిమాలో ఉందంటే మామూలు విషయం కాదు. ఎక్కువ రోజులు ఉంది అంటే మంచి క్యారెక్టర్ అనమాట, పెద్ద క్యారెక్టర్ అనమాట అనుకుంటాం కదండి. అవునవును. అట్లా ఎన్ని రోజులు షూటింగ్ వస్తుందో లేదో మనం వెళ్ళిన తర్వాత తెలుస్తుంది. పైగా ఆయన సినిమాలకు ఒకసారి వెళ్తే మళ్ళీ రావడానికి ఉండదుగా. అదే సరే అలాగే సార్ మీరు అక్కడే ఉండాలి మరి మనం ఓకే సార్ డన్, మీకు ఇంత ఇస్తాను. అలాగే సార్ మీకు అడ్వాన్స్. అంత పర్ఫెక్ట్. ఆ సినిమా అసలు రిలీజ్ అయిందండి, బాగా ఆడింది, చాలా బాగా ఆడింది. నేను సినిమా ఆడుతుంది అనుకుంటా ఆ టైంకి. ఆడుతుండే టైం నేను హైదరాబాద్ వచ్చి ఉన్నాను. ఓకే. ఈయన ఏం చేశారు, నాకు పర్సనల్ ఫోన్ ఉండేది కాదు, పీపీ ఫోన్ ఏదో ఉందా నేను ఉండే ఇంట్లో. వచ్చి అడిగితే వాళ్ళు నా ఇంటి ఓనర్స్ చెప్పారంటే ఆయన షూటింగ్ వెళ్ళాడు, ఎప్పుడు వస్తారో తెలియదు. సరే ఈయనేంటి రెగ్యులర్గా హైదరాబాద్ వచ్చేవారు. ఎందుకు ప్రసాద్ ల్యాబ్ ఉంది కదండి. ప్రసాద్ ల్యాబ్లో ఆయన సినిమాలు ప్రతిదీ పోస్ట్ ప్రొడక్షన్ అంతా ప్రసాద్ ల్యాబ్లోనే జరుగుతుంది. సరే ఆయనకి చాలా క్రెడిబిలిటీ ఉంది అక్కడ, చాలా మంచి పేరు నారాయణమూర్తి గారికి అక్కడ. సరే ఆయనకు వస్తూ ఉండేవారంట. వచ్చినప్పుడు నేను దేవదాస్ కనకాల గారి దగ్గర చదివానని తెలిసి ఆయన ఇన్స్టిట్యూట్కి వచ్చారు. ఓకే. అప్పుడు సాగర్ సొసైటీలో ఉండేది దేవదాస్ కనకాల గారి ఇన్స్టిట్యూట్. ఓకే.
ఆయన దగ్గరకు వచ్చి, గురుగారు మీ శిష్యుడు జగను ఇలాగ మన సినిమాలో చేశాడు కదా, దేవదాస్ గారు కూడా చేసినట్టున్నారండి ఆ సినిమాలో. మూవీ నేమ్ సార్? అది అడవి దివిటీలో సంథింగ్ ఏదో ఉంది సినిమా. ఓకే. అది ఆయన మాస్టర్ కూడా చేసినట్టున్నారు, దేవదాస్ ఖాన్ గారు కూడా చేసినట్టున్నారు. సరే అది తెలియదు, నాకు గుర్తులేదు. కానీ వచ్చి ఇదిగో మీ ఓడికి అదే మీ శిష్యుడికి నేను డబ్బులు ఇవ్వాలి, నేను వెళ్ళి ఇంటి వాళ్ళని వెళ్ళి అడిగితే, అదే ఆయన ఉండే ఇంటి వాళ్ళు అడిగితే ఇలాగ షూటింగ్ వచ్చారని చెప్పారు. అంటే అవునండి నిన్న వచ్చాడు, మళ్ళీ షూటింగ్ కంప్లీట్ అయిన తర్వాత వెళ్ళే ముందు వస్తానని చెప్పాడు నాతో, నా దగ్గరికి వస్తాడు కంపల్సరీ జగన్, ఏదో ఇక్కడ ఏదో హోటల్ పేరు ఏదో చెప్పాడు నాకు. అదంటే సరే సరే గురుగారు ఇదిగో ఈ డబ్బు